Hi friends, this is Rupa. Please do subscribe ABL Movies. హాయ్ ఫ్రెండ్ నా పేరు లచ్చవ్వ హాయ్ ఫ్రెండ్ నా పేరు నచ్చవ్వ మా ఇండియన్ చూడుండ్రి Hi friends, this is Madhavi. Please do subscribe ABL Movies. Hi friends, this is Sandhya. Please do subscribe ABL Movies. హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ బోడనగర్ రాజిరెడ్డి ఏబిఎల్ మూవీ చూడండి. హలో అందరికీ, నేను మీ ప్రణవ్, ఏబిఎల్ టీమ్ ప్రొడ్యూసర్ని. అందరూ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఫ్యామిలీ స్టార్ శ్రీనివాసరావు. 21,000 సబ్స్క్రైబ్ చేసినటువంటి యొక్క ప్రతి ప్రేక్షకుడికి వీక్షకుడికి కృతజ్ఞతలు. అదేవిధంగా ముందు కూడా మంచి మంచి ఫన్నీ వీడియోస్ కొరకు మా ఏబిఎల్ మూవీస్ లోపల మీకు వీడియోస్ వస్తుంటాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామ్ మొగలోజీ, డైరెక్టర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్. పోషవా, నువ్వు తింటావని చెప్పి 3 రోజులు అయింది. కిలో సేపులు పట్టుకొచ్చిన, అంగూర పండ్లు పట్టుకొచ్చిన, అరటి పండ్లు పట్టుకొచ్చిన. వాటి ముడతలేవు, తింటలేవు. నేనేమన్నా చిన్న పూర్ణ అంగూర్లు అవి ఇవి తినుకుంటుండటానికి నాకు అవి తిన బుద్ధి అయితే లేవు. గింతంత ఒక్క ఒక్క తినంగానే అంత ఓకారం వచ్చినట్టు విరక్తి ఊడుతుంది వీటి మీద. కనీసం ఆ బలం గోళీలను వేసుకున్నావా? గోళీలు మాయేసుకుని ఇవరిదాకానే తానికల్లా ఆగిన కానీ పానం అంతా కుంపు ఉంది. నీకోసం కాకుండా కూడా పుట్టబోయే బిడ్డ కోసం వాడు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే నువ్వు మంచి గోళీలు వేసుకోవాలి, టైంకి పండ్లు తినాలి, అన్నం తినాలి. అన్ని తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. అన్ని తింటున్న గోళీలు కూడా మంచిగానే వేసుకుంటున్న టైంకే. కాకపోతే ఎందుకో కడుపు అంతా బరువు. ఒకసారి నీ చేయి గిడ పెట్టు. అరే కదులుతాను లోపల. చిన్నోడిది అంతాండు కదా. అవును, నాకు అప్పని చిట్న అవుతుంది. మరి బయటకు వచ్చినాక నిన్నెంత దంతాడో నన్నెంత దంతాడో వాళ్ళ గురించే రంజ్ అవుతుంది. మా నాన్న పుడతాడే? కాదు, మా నాన్న పుడతాడు. మా నాన్న కళ్ళకి వచ్చింది నాకు. మా నాన్ననే పుడతాడు. చూడు నా బంగారు తండ్రి. సరే ఎవరు పుడుతుంది? మీ అవ్వ కన్నా మీ అయ్యనే అయ్యావు. మీ అవ్వ అయితే గయ్యాలి గంపవ్వా. మా అవ్వను అనుకుంటావు. మళ్ళీ నా కడుపులో పుడుతుందా? ఇన్ని రోజులు సేవ చేయించుకుని రావాలి పడ్డది, ఇక మళ్ళీ వస్తుందా? మీ డాడీ వచ్చిన మంచిది కానీ మీ అవ్వ రావద్దు. నాకెందుకో పానమంతా చూస్తుంది. అట్లా ఉరగబుద్ధి అవుతుంది కానీ పాడై నిద్రపోతే నిద్ర వస్తలేదు. ఈసారి కాళ్ళు ఏం ఆపులు రాకపోయాను. మరి వచ్చినాయి కాళ్ళు ఆపులు కొంచెం. ఇంకా బాగా బూరలో ఉబ్బాలే. చిన్నోనప్పుడు ఎట్టున్నాయి చూసినావు కదా. అవును, ఇప్పుడు కాళ్ళే ఉబ్బలే ఎందుకో మరి. కొంచెం ఉంది, వాపైతున్నది. కాళ్ళు పై పెట్టుకోమంటుకోండి. నువ్వు డాక్టర్ నువ్వు అంగన్వాడి వేయడం కూడా పోసావా? నువ్వు పొద్దుగా లేవంగానే అర్ధగంట అటు ఇటు నడువు వాకింగ్ చేసినట్టు ఉంటుంది, పానం అలకగా ఉంటుంది అన్నది. అందుకే నేను లేచిన పోలే మన పెరట్లకి వెళ్ళి ఆ ముడత వాళ్ళ దాకా పోతున్నత్తన్న. అందుకేనే కావచ్చు కాళ్ళు ఏమంత ఆపులు రాలే, పానం కూడా అలకగానే ఉంది. కానీ ఇయ్యాలనే ఎందుకు అంత కుంపు ఉన్నది. మేడం గుడ్లు ఇస్తాను, గుడ్లు తింటావా? ఇంతకు రోజు కోడిగుడ్డు తింటన్నా, పాలు తాగుతాన్నా. మొన్న నువ్వు తెచ్చిన కొబ్బరి నీళ్ళు కొన్ని తాగిన అట్లనే పెట్టిన. అవి అట్లే పాసిపోయినాయి. నువ్వు ఏం తినమంటే తినవు, ఏం చేయమంటే చేయవు. ఎట్లనే మరి ఇట్లా అయితే కడుపులో పిల్లాడు మంచి ఆరోగ్యంగా రావాలి కదా. ఇగో గవర్ని కాదు కానీ కుంకుమ పువ్వు అయిపోయింది. మళ్ళీ ఎవరితో అన్నా కుంకుమ పువ్వు తెప్పిస్తుంది. అల్లు ఫోన్ ఇద్దాం. మళ్ళీ నా లెక్క కర్ర ఉడితే నువ్వు ఎత్తుకోవు. కర్ర పుడితేంది? నువ్వు బంగారం లెక్కున్నావు, నల్ల బంగారం. నా బంగారు తండ్రి. దసరా వరకు ఉడతాడు కావచ్చు దేవుడు, వినాయక చవితి వరకే ఉడతాడు. వినాయకుడే పుడతాడు మళ్ళా. నీ లెక్క అద్దు, నాకు లేవడాడు. నేను పోయి అట్లా అడుగుతున్నా, కడుపు బాగా నొత్తుంది. అబ్బో భగవంత, ఇవరి దాకా మంచిగానే ఉన్నా, ఇప్పుడే కడుపు బాగా నొత్తుందంత. అబ్బో అప్పుడు మంచిగా ఉంటుంది కాదే. అవ్వా నా రూపానికి ఇట్లా విలువు. అవ్వా ఏమైతుంది అవస్థ? కడుపు బాగా నొత్తండి. రూపా, ఓ సంధ్య, అవ్వా మీ అత్త నొప్పులు వస్తా అంటున్నది, అవస్థ పడుతుంది, జడ్జి
అవ్వా ఏమైంది అత్తమ్మా? కడుపు బాగా నొత్తంది నీ దండం పెడతా. అయ్యో నొప్పులు వస్తానే అత్తమ్మ దామా లోపల కూర్చుని పెట్టేదా పడుకో అప్పటి మంచిగానే ఉండే. అయ్యో గింత ఎవరన్నా తీసుకురారే ఊళ్ళోకి పోయి. అమ్మా అమ్మా ఘోరంగా కడుపు నొత్తంది. రూపాయన ఇంతకు తీసుకుపోర్రే. రూపా సంధ్య అబ్బాయి మంత్రి సార్ లక్ష తీసుకురా పోరి. నొప్పులు ఆడట్లేవు ఇక. సరే మావయ్య. కొంచెం తిప్పుడు. హాయ్. అమ్మా మరి ఇంట్లో పంపావు ఇక. అటుపోయి రిస్ట్ నీ తీసుకుంటా. దండం పెడతా. మెల్లగా మెల్లగా. అబ్బా భగవంతా. అయ్యో అగో ఏమైంది అక్క గిట్లా ఆగినావు? గీ వయసులో కడుపు అవుడైంది, పొద్దులు అవుడైంది, మంత్రసాన్ దగ్గర మనం ఒకటైంది. షీ మందిలో మానం పోయేటట్టుంది. నాకైతే ఇద్దరు అనిపిస్తాను తెలుసా. అయ్యో ఏందక్క గట్లా మాట్లాడుతాను? ఏమో కొంచెం ముందయ్యేది వెనక చిరైంది, లేట్ గా పెళ్ళైంది, లేట్ గా కడుపైంది. అదేమో అక్కడ నొప్పులతో బాధపడతా అంటే నువ్వేమో గట్లా మాట్లాడుతాను. హాస్పిటల్కి పోదామంటే కొద్ది దూరం లేదు. మంత్రసానికన్నా చెప్పి వద్దాంపా. పాపం నొప్పులతో తనలాడుతాంది ఆమె. నీకైతే ఎప్పుడు ఆమె మీద కుళ్ళేనాడు. రా అక్క ఏమో వెనక పోతాను. లచ్చమ్మా లచ్చమ్మ పోతాంది. ఓ లచ్చమ్మా ఏందవ్వా? మేము పోషవ కోడళ్ళం. పోషవ కూడలా? ఆ మా అత్త నీళ్లు పోసుకున్నది తెలుసు కదా. మొన్ననే పొద్దులు పడ్డాయని దవాఖానకు తీసుకుపోయినాం. డాక్టర్ ఏమో 5 రోజులు ఆగి రమ్మన్నాడు. 2 రోజులు కాలేదు మా అత్తకు ఫుల్ నొప్పులు వస్తున్నాయి. ఏందో ఏమో డాక్టర్ చెప్పిన దానికంటే ముందే నొప్పులు వస్తున్నాయి. నువ్వు మంత్రసాని కదా అవ్వ, ఎంతో మందికి కాన్పియేషన్ నీ సల్లని చేతులతోటి. అట్లనే మా అత్తకు నార్మల్ డెలివరీ చేస్తావని నీ దగ్గరికి చెప్పే పురుకత్తన్నా. ఏ ఆమె ఎటో పోతాను పోనీ రాదు. ఇప్పుడు ఏమత్తది ఆమె? అగో నువ్వెందుకు అట్లా మాట్లాడతాను? మనం వచ్చిందే లచ్చమ్మ కోసం. మరి ఎవరు చేస్తారు? నువ్వు ఇట్లా చేస్తావా ఏంది? బట్టి మరి ఎందుకే వరుతాను? చెయ్యండి పాయిదర్రదానా ఊకో. లచ్చవ్వ జర తొందర పోదాం పారాదు. మా అత్త మస్తు మొత్తుకుంటాందాడా. పోషవ పొద్దులు పెడితే కాన్పు చేయరా వల్ల రాను నేను. ఎందుకు వస్తున్నావా? తిట్టిందా అని మాటలు అన్నది. నేను రానుపో. ఊరంతా నన్ను బోయిడి రామసక్కని చేయి. రామసక్కని మనిషి ఆమె. అలా బిడ్డను చేసిన, ఆమెను చేసిన. ఎంతగానో బూతులు కడిగి చూసినావా నువ్వాడా? ఇయ్యాల నన్ను అడిగి రమ్మని పిలుతారు. ఇయ్యాల నొప్పి వచ్చి పట్టుకొని రమ్మంటారు. నొప్పి రాకపోతే నాతో మాట్లాడదని అత్త ఏడ తిట్టిందవ్వ గంతగా? రాసిన సబ్కాడు తిట్టిందవ్వా. నాకు బియ్యం గుంజుకున్నది మంచి బియ్యం. నా చేతులుంటే చేతుల కలిసి గుంజుకున్నా కానిపడి చేస్తానవా నేను? ఎట్లా చేస్తారా? ఏ ముఖం పెట్టుకుని వస్తుంది ఇక చెప్పేది. అయ్యో లచ్చవ్వ గట్లా అంటావేంది? మరి ఎట్లా చేయాలి? ఊరంతా పోవడం చేసిందో చేయలేదు. నా చేతులు చేసిన వాళ్ళు అంత మంచిగున్నారు. ముడుతాను వాళ్ళు. ఏం మాట్లాడతావా నువ్వు? అక్కడ ఉన్నప్పుడు ఒక మాట, అక్కడ లేనప్పుడు ఒక మాట. నీ అత్త ఓ అత్యాసం ఇది కూడా అసంటిదే అవ్వా. చిన్నారోళ్ళు కాదు. అక్కడ వస్తేనే బుదిగిచ్చి మాట్లాడతారు. ఎట్లా కొడతాను కాదు లచ్చవ్వ, నొప్పులతో అది అక్కడ బాధపడుతుంది. నువ్వు ఇక్కడ నాతో ముచ్చట పెడితే కరెక్ట్ అవుతుందా? అయితే నువ్వు నీకు నువ్వు చేసే పట్టుక వచ్చే పట్టుక నా తడికి వస్తాను. నొయ్యపోతే నువ్వు వస్తావా చెప్పు. అక్కడ అనుకున్నా అప్పుడు అక్కడ నాతోటి నీతోటి అక్కర పడనోళ్ళు ఎవ్వరు లేరు. ఊరంతా నీతోటి అక్కర పడుతుంది కానీ నీ పెద్ద మనసు వేసుకొని రా బజరా. రాను బిడ్డ. నువ్వు తిట్టా సక్కరే రాను. అబ్బా గట్లా అంటే ఏంది లచ్చవ్వ? చేతులు బియ్యం ముందుకుంటావా? మాట నిలవాడు మాట నిలవాడు మాట మీద నిలవాడు. ఒక రైతు కాలు పెట్టిందా? నువ్వు నిలవాడు మాట మీద రేషం ఉన్నారైతే నిలవాడు అక్క నిలవాడు. గట్ల మాట మీద నిలవాడు. రారా రాయనా ఏం చేస్తావు చేయను. నన్ను ఇంటికి పోయి శోకం పెట్టుకుని ఏడ్చిన బిడ్డ బాగా చుట్టూ ఏం తీసుకున్నా అత్త. నేను ఏడ్చింది అత్త చూసిందా? ఇలా ఎక్కడ వాడు పెట్టుకుని ఆ తనకు వచ్చినావు నువ్వు. నేను ఎక్కత్తరావా నీ ఇంటికి? ఇన్ని కాల్పు చేసిన ఊరు మొత్తం పడుకో. నేను చేసిందో చేయలేదు. నీ అత్త సుత చేసిన, నీ ఆడబిడ్డని చేసిన, నీ అత్తని చేసిన. 10 రూపాయలు ఇచ్చిందా? పైస ఇచ్చిందా? ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు? అవో పైసా పోతే పానమైనట్టు పాలం పోతే మరి పాలం పోతలేదాడా? పాలం పోతలేదాడా? ఎట్లా ఎట్లా వడ్డెక్కియాలి నేను? ఏంది లచ్చవ్వ గట్లా అంటాను? గది మాటలు పట్టుకోకు. అది పుండకూరది గట్టనే ఉరుతుంది. కూరదు కాదు, మంచి కూరదు. గట్లా మంచి కూరదే. ఎంత మంచిదని పట్టుక అవ్వని దాయ అంటాను బిడ్డ. ఆగడు మాట్లాడినావు. నీ అత్త మాట్లాడినాడు. నేను ఎట్లా ఎందుకు అడగలేదు బిడ్డ నువ్వు? నేను రానంటే రాను బిడ్డ. నా మనసు కలకల అయింది. నేను రానంటే రాను. నాది మాట అంటే మాటే. ఏ ఆగే రాను రానంటే బతిలాడుతాను. చదవరా నేను పోతానా? లచ్చవ్వ మా అత్త పెట్టలేదు అంటున్నావు కదా. నేను నీకు మంచి పట్టు చీర పెడతా. నువ్వు అనుకున్నట్టు కట్నం కూడా పెడతా. నీకు పుణ్యం ఉంటది. రాదు మా ఇంటికి.
అబ్బా నర్సవ్వ టైంకి దొరికినావు. మా అత్తకు పొద్దులు పడ్డాయి, తన నొప్పులతోటి కింద మీద అవుతుంది, తల్లడిస్తుంది. జర మా ఇంటికి రారాదు. ఏహే ఆమె ఏం పని పోతుందో ఏం ఆగరాదే, నువ్వు తోవర దొరికించుకొని అడుగుతున్నావు. మా ఇంటికి రా నొప్పులు వస్తున్నాయని ఇక అత్త చేసినాడ ఘనకార్యం ఆట. ఇక రా నొప్పులు వస్తున్నాయి తల్లడి వెళ్తాను అంటాంది. ఆగు అయ్యేటప్పుడు అవుతుంది డెలివరా. నా పేరు నర్సవ్వ. నేను ఈ ఊళ్ళో 99 కాన్పులు చేసి, నేను 100వ కాన్పు కొత్తగా వచ్చిన కొడలకేసి ఎత్తామను. నేను ఆ ముసలిదంటే చెయ్య మంత్రసాన్ని నర్సవ్వ అంటే తెలియని వాళ్ళు లేరు. గట్లా అంటే వెంది నర్సవ్వ, జర పుణ్యం ఉంటది. నా మాటిను గది మాట పట్టించుకోకు. జర మా ఇంటికి రా. 15,000 ఇచ్చి పట్టుచీర పెడితే వస్తా. అబ్బా నర్సవ్వ గట్లా అనకు. సరే నీకు నచ్చినట్టు 15,000 మంచి పట్టు చీర పెడతా. తొందర అయితే రా, మా అత్త అక్కడ తనలో ఆడుతాంది. రాను, ఇక్కడ బట్టలు నానబెట్టించిన చిండుకొని వస్తా. నాడు ఆమె వస్తుంది కానీ ఛీ, వీళ్ళకు ఆపద తెలియదు, సంపద తెలియదు. ఏం మనుషులో ఏమో. ఛీ, కడుపు బాగా నొత్తంది. పోసావా జర ఓపిక బట్టి జరగదు. బిడ్డకు వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వెళ్ళినట బయలుదేరినట. ఆ మంతసాని కోసం పోయిన కోడళ్ళు వాళ్ళు వస్తారు. జర కొంచెం ఆపు, ఓపిక పట్టుకో. నాతోనైతే లేదు. బిడ్డకు వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వెళ్ళినట బయలుదేరినట. కోడళ్ళు మంతసాని దగ్గర పోయినరు, వాళ్ళు వస్తారు కావచ్చు. వస్తా అంటున్నా చూడు, వస్తాను చూడు. తెలిసి రావే మిగతా అవసరపడతాను జరా. అయ్యా కేంద్ర రూప మంత్రస్థానం ఏది? మీ అత్త అప్పటి నుంచి అవస్థపడుతుంది, అటే పోయిన మీరు. వాళ్ళ దగ్గరికి పోయినాం మామయ్య. లచ్చవని బతిలాడితే లచ్చవరా అని అంటుంది, నర్సవని బతిలాడితే నర్సవరా అని అంటుంది. ఇక ఇద్దరం కలిసి మస్తు బతిలాడంగా ఇద్దరు ఇట్లా ఎవరత్తారో ఏమో అత్తనైతే చెప్పిళ్ళు. ఇప్పుడు వస్తాను అత్తరు అన్నారు మరి. పోసావా జర ఓడ్చుకోవే, మంత్సాన్ని వస్తుందట. బిడ్డ అల్లుడు వస్తాను. అరే అత్త మలుసుకో, జర ఓడ్చుకుంటా. అత్తమ్మ ఎట్లున్నది ఇప్పుడు ఇటు కోర్చుకోవద్దమ్మా. అయ్యో ఆగరాదు ఏమో అంటాను. నీకేనా వస్తుందా? లోకంలో అందరికైతే అందరికి వస్తాయి ఆగ నొప్పులు. రూపాయి నొప్పులు నేను భరించలేకపోతాననే. నొప్పులు వస్తాయి గట్లనే ఆగు, ఓకే పట్టు. దేవుడు ఆడోళ్ళకి ఎందుకు ఇచ్చిండే ఈ పురిటి నొప్పులు? అయ్యో అత్తమ్మ గట్లా అంటున్నవేంది? ఆడదానికి భూదేవికున్నంత ఓపుకుంటది కాబట్టి ఆ దేవుడు మనకి ఈ నొప్పులను పెట్టిండు. కూసేపు ఓడ్చుకో, బాధపడకు. ఓర్చుకో పన్నంటి మరదెత్తాడు. ఇక ఎందుకే రూపా నన్నేమో ఎత్తుపోసినట్టు మాట్లాడబడితివి. ఓ దిక్కు నేను నొప్పులతో బాధపడతా అంటే నీకు ఒక్కదానికి అత్తయ్య ఆనబడితివి. లేకుంటే చెవులన్నీ వస్తానేమా. ఏమి కొడతానవే, ఆగరాదు. ఆయన నొప్పులతో అవస్థ పడతా నువ్వేమో గైగై ఉర్రబడితివి. అబ్బా నేను నీళ్ళు పోసుకున్నప్పటి నుంచి దీనికి అల్లమంట. ఎప్పుడో రోజు ఏదో ఒకటి అన్నది ఉండనే ఉండదు. ముట్టకు పట్టకు కాంచని నా కాళ్ళు నాలుగు వేయట్ను అవుతున్నాయి. నడు బాగా నొత్తండి. గింతొక చెయ్యే అంగన్వాళ్ళ కోడిగుడ్లన్నీ నీ దినాలకే పెట్టుకుంటేవి కాదే. నువ్వేన్నారా గిన్ని కుట్లు రోజు నేనేదన్నా. అయ్యో అయ్యో లచ్చ వచ్చింది. అబ్బా లచ్చ వచ్చినవా? దా కూసో. నీవు అనరాని మాటలు అన్నావు రాజసాబ్ కాడ. అన్నా గాని పడ్డా. నీ ఇద్దరు గోడన్ను గొడవ పట్టుకున్నారు, దండం పెట్టన్నారు, దయ అన్నారు, బతిలాడి ఇద్దరు గోడన్ను 3 దినాలు తిరిగినరు. నీ గుణం చూసి వచ్చేది కాదు, నీ మాట చూసి వచ్చేది కాదు, నీ మర్యాద చూసి వచ్చేది కాదు. ఏం మాటలు మాట్లాడినావు నువ్వు? ఒక్క మాట అందరాని మాట మాట్లాడినావా? మాటలు పెడి ఇడిచిపెట్టావు నన్ను. నీ తాడికి వచ్చేదా కాదు. ఇప్పుడు కట్టం ఉంటే అవ్వా అయ్యా అంటదో మరి కట్టం ఎట్ట తెల్లారాలే చెప్పు.
సందులో దొరికించుకొనేమో చేసినట్టు ఇప్పుడు అవన్నీ మనసుని పెట్టుకొని గిట్ట అంటున్నావా? ఏమంటన్నా మరి లేకపోతే ఏంది? ఏమంటాను నేను మందందరికి మండలాపత అయితే మండల మలికి మిండలాపత నాకు బిడ్డలాపత వచ్చింది, ఏదో కట్టం వచ్చినప్పుడు అరుచుకొని తిరగాలి. నాపతి నాకు దేవుడు అంటే గిడ దొరికించుకొని అవన్నీ నిన్ను ముఖం చూసి రాలే, నీ కోడలు ముఖం చూసి వచ్చినానంటున్నావు. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, లేకపోతే దవాఖాన పోతా. మరి లేకపోతే నా అవస్థ కన్నా అనే మాటలు నాకు అంత అనిపిస్తున్నాయి. రేషన్ షాప్ కానీ నేను అట్లనే అన్నాను, నేను జోకిచ్చి పక్కకు పెట్టుకున్న సంచి నేను అనుకోని కొంచెం పోయినావు. కొంచెం అయ్యో భగవంత, అర్థమైన దాంతో మాటలు పడే టైం వచ్చాయి. ఈ పిండం చల్లకుండా నీకు నొప్పులు వస్తే నీకు ఎరుకుండే నా బాధ. నేను దిక్కు సావై సత్తానంటే మనసును పెట్టుకోలే, నన్ను గట్లన్నావు గిట్లన్నావు అంటాను. గీనే రాయి అడుగుడు, ఈ అడుగుడు గంగల పోదు. అచ్చిన పని చేసి ఆవల పడకండట. ఇగో రూపా, నేను కొడుకన్న బిడ్డన్న కన్నాక మీరు వాళ్ళ కొత్తది కట్టని సిర దీని మొఖాన కొట్టు, అసలే కొంచెం ఇది ఇట్లా అంటేనే వచ్చిన ఆయన పోతుంది, అంటే మంచిగుంటది అప్పుడు. అవా ఇంత చాయ్ ఎత్తే పెట్టుకురండి. ఇక పిండం చల్లగా అయింది. ఏడు ఉన్నది అయి పిండం ఎట్లా కానిపోతుంది చెప్పేది. డాక్టర్ తడి పోయినరా, సూదిప్పించిండ్రా, గోలేసిండ్రా, మరి ఎట్లా కానిపోతుంది అనుకున్నారు మీ మనసుకు? చెప్పు నాకు. మాకు తెలియక నీ దగ్గరికి తెలియకపోతే చాయ్ ఎత్తి పెట్టుకురాపు. మొదలు చాయ్ అయిపిస్తాం, చాయ్ అయిపిస్తే పిండం గరం అవుతుంది. గరం అయి తిరుగుతలేదు. ఇగో గట్టిగా అయింది కాయో, పిండం అంతా గట్టిగా అయింది, చల్లగా ఉన్నది కానుపు. పోవా నిండా పోవా, నీళ్ళు చాయ్ పోవా. అయ్యో దేవా, అవా ఏందవ్వా ఇప్పుడు నొప్పి పెట్టి అనుకుతున్నావు కానీ మాటలాడు పెడి మాటలాడు పోసావా? దీనికంటే ముందు కాదు నువ్వు మారమాల అయినవా? ఆపరేషన్ అయిందా చెప్పు నాకు. అబ్బా 35 ఏళ్ళు అవుతుంది. 35 నార్మల్ అయినమ్మా. నార్మల్ అయితే ఇప్పుడు నార్మల్ అయితే మంచిగానే ఉన్నది. వచ్చేదారి పోయేదారి మంచిగా ఉన్నదవ్వా. మారవాళ్ళు అవుతావా? ముందు కాన్పుకి అంత మంచిగా అయింది, వెనక కాన్పు కాదా ఇది నీకు? అయితే దాన్ని గోరు వేసుకున్నావా? అన్ని వేసుకున్నా. సూదిచ్చిండ్రా సూదిస్తావా? గిసేయినాలు బాబా, జర గిసేయి గాసేయినాలు వంకలు పోతాయి జర 4 అవ్వా. వస్తున్నా బిడ్డ రారా. అల్లుడు నమస్తే. నమస్తే అమ్మకి ఎట్లుంది? వెళ్ళి మంతసాని వచ్చిందిరా, చూస్తాంది. పో మరి వదినాలు ఉన్న వదిలి లోపల హాస్పిటల్ తీసుకుపోవా? మంతసాని ఇప్పుడే వచ్చింది. ఆయన ఏమంటే చూద్దాం, మాట్లాడినాక ఏమి నేను ఇస్తే చెప్పిద్దాం చేద్దాం. సరేనా? ఉండు. ఇగో అక్క ఇవి పట్టుకో, జరగట్టు. అత్తమ్మ లే, కొంచెం చాయ్ తాగి ఇటు. అమ్మకి ఎట్లుంది ఇప్పుడు? బాగా మరి దాఖలు తీసుకోతే మంచిగా. అమ్మ జర ఓర్చుకోవే, ఏం కాదు. అవా తినడం అడ్డం తిరిగింది దావకాలం ఉంది తప్పది. వెనకటి కానుకలు కావు అవ్వా, మునుపటి కానుకలు కావు, మునుపటి లెక్క కాదు. మందరప్పుడు తింటాను, పిండం అడ్డం తిరిగింది, మాలు ఖరాబు చేసుకోవద్దు మనం. అమ్మ జర ఓర్చుకోవే, ఏం కాదు. ఓర్చుకోమంటున్నా బిడ్డ, పిండం అడ్డం తిరిగింది దాకా తీసుకోవాలి. మీ మామూలు చెప్పిన పెద్ద పాలని బాబు వదిలే, పోయి మా బాబుకి చెప్పు. అమ్మ జర ఓర్చుకోవే, ఏం కాదు. కాదు అన్నయ్య, అంత మంచిదేనా మామయ్య? అది బిడ్డ అడ్డం తిరిగిందట మామయ్య. పెద్ద ప్రాణానికి ప్రమాదం అంటారు, ఏం చేద్దాం?
3, 2, 1 యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటది. గట్టి కొట్టుర్రి. గట్టి